దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మహా కృప వల్ల, దయ వల్ల ఈరోజు మరొకసారి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయమై మీ అందరికి కూడా తెలియజేయాలని ఆశిస్తూ నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుడు నాకు ఆత్మ ప్రేరేపణ చేత ఒక శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేయాలని ఆశిస్తూ నేను ముందుకు వచ్చాను. దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏమిటంటే, చాలామంది రాత్రిలో సరిగా నిద్ర రాక నిద్ర కరువైపోయి ఆ నిద్ర లేమి ద్వారా చాలామంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. సంతోషము కరువైపోయింది, నెమ్మది లేదు, సక్రమంగా పని చేసుకోలేకపోతున్నాం, సక్రమంగా కుటుంబాన్ని కొనసాగించుకోలేకపోతున్నాం, సక్రమంగా నీ భాగస్వామితో నీవు జీవించలేకపోతున్నావు, సక్రమంగా నీ ఇరుగు పొరుగు పడుతున్నావు మాట్లాడలేకపోతున్నావు, సక్రమంగా నీవు జీవించలేకపోతున్నావు. అందుకనే ఉదయకాలమున దేవుడు నిన్ను బలపరచడానికి ఒక శ్రేష్టమైన మాటను మీ ముందుంచి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయాలని ఆశిస్తూ ప్రభు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. కనుక శ్రద్ధగా ఈ మాటలు నువ్వు విన్నట్లయితే ఈరోజు నువ్వు ఏ విషయంతో నువ్వు బాధపడుతున్నావో ఆ బాధను ఈరోజు తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా నిన్ను చేయాలని దేవుడు ఇష్టపడి ఈ ఉదయకాలంలో దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి సంగతి. రాత్రి వేళ నిద్రలేమితో బాధపడుతున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీకు ఒక గొప్ప శుభవార్త. ఈ రోజు నుంచి నువ్వు నిద్రలేమితో ఇంకా బాధపడవు. నాకు నిద్ర రాదు అని చెప్పవు. ఎందుకంటే ఈరోజు నా దేవుడు నీకు ఒక శ్రేష్టమైన మాటను తెలియజేస్తున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత నువ్వు మరలా ఎప్పటికీ నాకు నిద్ర రాలేదు, నాకు నిద్ర కరువైపోయింది అని చెప్పి ఎప్పుడు అనుకో మాకు. ఎందుకంటే ఈరోజు నిన్ను తాకుతున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు తాకడానికి వచ్చాడు కనుక ఈ మాటలు విన్న వెంటనే నేను ఇప్పుడు నిద్రపోతున్నాను, ఇప్పుడు నాకు నిద్ర వచ్చింది, ఇప్పుడు నేను నిద్రపోతున్నాను, ఇలాంటి విశ్వాస సంబంధమైన మాటలతో నువ్వు మాట్లాడుకుంటూ నువ్వు నిద్రపో. ఈరోజు తప్పకుండా నీకు తగినంత మట్టుకు నీకు నిద్రను దేవుడు అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చి నేను స్వస్థపరచడానికి దేవుడి మాటలు బయలుపరుస్తున్నాడు కనుక తప్పకుండా ఈ మాట ప్రకారం జీవించు. నీ బాధలో నుంచి తొలగించబడి క్షేమంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుని యొక్క మాటల ద్వారా మీరు బలపరచబడాలని ఆశిస్తూ కొన్ని ప్రభు మాటలు మీకు అందించాలని ఈ సమమందు నేను మీ ముందుకు వచ్చాను. ఆయన ఆనాడు ఏ రీతిగా అయితే ఉన్నాడో ఈనాడు కూడా అదే రీతిగా ఉన్నాడు. అయితే మనుషులమైన మనము ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఎవరైనా కావచ్చు, ప్రియులరా, మన హృదయంలో ఒకే మాట కదిలాడుతుండాలి. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన ఆనాడు ఈనాడు ఇక ఏనాటికైనా ఒకే రీతిగా ఉన్నాడు అని చెప్పి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు అంటే ఆయన అందరికీ దేవుడై ఉంటున్నాడు, అందరికీ కూడా ఆయన సహకారిగా ఉంటున్నాడు, అందరిని కూడా ఆయన ప్రేమించాడు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి సమస్త మానవాళి యొక్క వ్యాధిని, బాధను, బలహీనతలను, ఇరుకులను, ఇబ్బందులను వాటన్నిటిని కూడా ఆయన తొలగించడం నిమిత్తమై ఆయన్ని లోకానికి పంపించాడు. ఇదిగో ఆ గొప్ప దేవుడు ఈరోజు మీ సమస్యల గురించి ఆయన చింతించుచున్నాడు. ఇదిగో ఈ యొక్క వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, నువ్వు ఏ బాధల్లో ఉన్నావో,
ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ ఇబ్బందులలో ఉన్నావో దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. అవును, నిన్ను కూడా చూస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ పక్కన నిలిచి అయినా నీ హృదయాంతరంగంలో ఉన్న వేదనను ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వు అనేక ఇబ్బందుల చేత సతమతమవుతున్నావు కదా, నీకు సరైనటువంటి సమయానికి నిద్ర పట్టడం లేదు కదా, సరైన సమయానికి నీకు ఆకలి కావటం లేదు కదా, సరైన సమయంలో నీవు నీ పనులు చేసుకోలేకపోతున్నావు కదా. ఇదిగో ప్రభు చూస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత వేధిస్తున్నావో నిద్ర లేక, ఎంత బాధపడుతున్నావో నిద్ర పట్టక, ఎంత మరి రోగానికి మరి గురైపోయావో, ఈ రోజు దేవుడిని చూస్తున్నాడు. అయితే నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు భయపడమోకు. ఆయన ఎప్పటికి కూడా మారని దేవుడు. ఆయన నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు. ఈరోజు నీవు నిద్ర పట్టదు చాలామందికి, అందులో నువ్వు ఒకటిగా ఉన్నావు. ఈరోజు చాలామంది మరి సంపాదిస్తుంటారు, కానీ అది మిగలకుండా ఉంటుంది. దానివల్ల ఎంతో వేదన, దానివల్ల ఎంతో బాధ, దానివల్ల ఎంతో చింత. కన్నులకు మరి కొనుక్కు రానే రాదు. ఎందుకంటే సంపాదించిన సంపాదన వ్యర్థమై, అది సంపాదించిన సంపాదన మిగలడం లేదు. రాత్రి మగులు కష్టపడి సంపాదించిన ధనము మరి మిగలడం లేదు అని చెప్పినటువంటి నీ కన్నులకు కునుకు లేదు. నీ శరీర నొప్పుల చేత, నీ శరీర బాధల చేత, నీ అవయవాలు సరిగ్గా పనిచేయక, నీ అవయవాల్లో మరి సరైన స్థితిలో అది పనిచేయక నీ యొక్క శరీరం అంతా కూడా ఈరోజు బలహీనమైపోయింది. అందువల్ల నీ యొక్క కన్నులకు కునుకు లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ శరీరములో మరి వచ్చినటువంటి ఆ రోగము ద్వారా నీ కన్నులకు కునుకు లేదు. అదేవిధముగా ఈరోజు నీవు అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, అనేకమైనటువంటి పనులు చేయాలని ఇష్టపడి ఉన్నావు, కానీ నీ ఆలోచనల ప్రకారం నీ పనులు సఫలము కావడం లేదు, అవి విజయము పొందుకోలేదు. ప్రతి పని చేస్తున్నా నీకు అపజయమే కలుగుతుంది. ప్రతి పనిలో నువ్వు ఓడిపోతూనే ఉన్నావు. అందుకే నీకు నిరాశ నిస్పృహతో నీ కంటికి కునుకు లేదు, నీ కంటికి నిద్ర రావటం లేదు. అది తలంచుకున్నప్పుడల్లా నీ కన్నులకు నిద్ర కరువైపోయింది, నీ కన్నులకు నిద్ర దూరం అయిపోయింది. అందుకనే ఆ యొక్క నిద్ర లేమి ద్వారా ఈరోజు ఇంకా సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావు, ఇంకా ఇబ్బందులు పడుతున్నావు, ఇంకా నువ్వు బలహీనుడుగా మారిపోయావు. అదేవిధంగా నీ పిల్లలు చెప్పిన మాట వినందువల్ల, నీ బంధువులు స్నేహితులు సరిగ్గా నేను పలకరించినందువల్ల, వారు నీకు మోసం చేసిన వల్ల నీ కన్నులకు కునుకు లేదు. ఎందుకంటే పడుకునే సమయానికి వారు చేసినటువంటి కార్యాలు నీకు జ్ఞాపకం వస్తున్నాయి. నీ పిల్లలు నేను బాధపెట్టినటువంటి విషయం నీకు జ్ఞాపకం వస్తుంది. నీ బంధువులు నేను బాధపెట్టిన విషయాన్ని జ్ఞాపకం వస్తున్నాయి. అవి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నీ కన్నులకు కునుకు లేదు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడు, బాధపడమోకు. దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ఈ యొక్క సమయమున దేవుడు నీతో మాట్లాడకు ఇష్టపడుతున్నాడు. ఈ సమయమున అదేవిధంగా నీవు అనేక మార్లు మరి ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నావు, ఎంతో చక్కగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదువుకున్నావు, ఎంతో జాగ్రత్తగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో భయభక్తులుగా నువ్వు చదువుకున్నావు. అయినా నీకు సరైనటువంటి సమయానికి నీకు ఉద్యోగం రాలేదు, సరైన స్థలంలో నీకు ఉద్యోగం దొరకలేదు. అందువల్ల నీవు నీ కనులకు కునుకు లేదు, నిద్ర పట్టడం లేదు. ఇలాంటి విషయాల గురించి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకున్నది నెరవేర్చకపోవటం ద్వారా, నువ్వు వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళలేకపోవటం ద్వారా, నువ్వు సంపాదించుకోవాలనుకున్నది సంపాదించుకోకపోవటం ద్వారా, నీకు రావాల్సినటువంటి గౌరవం నీకు దక్కనందువల్ల, నీ పిల్లలు నీవు ఆశించిన విధంగా ఉండనందువల్ల ఈరోజు అనేక విషయాల కొరకు నీ కన్నులకు ఆ యొక్క నిద్ర కరువైపోయింది, దూరమైపోయింది. అందుకనే ఆ యొక్క నిద్ర లేమి ద్వారా అనేక సమస్యలు నీ శరీరాన్ని చుట్టుముట్టాయి, నీ శరీరాన్ని బాధిస్తున్నాయి. నీ శరీరానికి సరైనటువంటి విశ్రాంతి లేదు, సరైనటువంటి శాంతి నీకు లేదు, సరైన సమాధానం నీకు లేదు, సరైన మంచి ఆరోగ్యం నీకు లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియ సహోదరుడా,
నువ్వు ఎక్కడున్నా ఏ చోటున్నా ఈ వీడియో చూసినటువంటి నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్న విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతికి ఉన్నటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన ఎప్పటికి కూడా ఆయన మారే దేవుడు కాదు. ఆయన శక్తిలోను, ఆయన ప్రేమలోను, ఆయన ఇవ్వడంలోను, ఆయన ఆశీర్వదించడంలోను, ఆయన స్వస్థపరచడం విషయంలో ఆయన యొక్క మనస్సు ఈనాటికి ఒకే రీతిగా ఉన్నది. నిన్న నేడు నిరంతరం యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉన్నాడని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన ఏ మాట అయితే చెప్తాడో అది నెరవేర్చబడుతుంది. ప్రియులారా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని చూసినా ఆయన అంటున్నాడు, ఇదిగో కుమారుడా భయపడమోకు, ఇదిగో కుమార్తె భయపడమోకు, ఇదిగో నువ్వు భయపడవలసిన అవసరం లేదని చెప్పి ఆయన ఓదార్చే దేవుడిగా ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన ఈ లోకంలో ఉన్న తర్వాత అనేక గ్రామాలకు వెళ్ళాడు, పట్టణాలకు వెళ్ళాడు, అనేక సమాజ మందిరాలకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా ఆయన అందరినీ కూడా ప్రేమతో పలకరించి వారికి కావాల్సిన అవసరం తీర్చే దేవుడు ఆ దేవుడు. అందుకనే ఆయన ఆనాడు ఈనాడు ఏనాటి కూడా ఒకే విధంగా ఉన్నాడు. పిల్లరా, ఆయన ఒకసారి ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఓసు చేయగలవాడు ఒకడున్నాడు. చూడండి, దేవుడు అతన్ని చూశాడు. ఎంతో మంది అక్కడ ఉన్నారు, కానీ దేవుని యేసే దృష్టి ఆ ఓసు చేయగల వాని మీదనే ఉంది. అతని పైన ఎంతో ప్రేమ చూపుతున్నాడు, అతన్ని బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. అతని పైన యేసే మనసు పడింది, అతని పైన యేసే దృష్టి పడింది. అతన్ని ప్రేమించి అతన్ని, అమ్మా నువ్వు లేచి నిలబడు నాన్న అని చెప్పి అతన్ని లేపి నిలబెట్టాడు. అవును, ఎందుకంటే అలాంటి వారిని దేవుడు చూసి ప్రేమించే దేవుడు అంటున్నాడు. అలాంటి వారు బాగులేకపోతే యేసయ్య ఒప్పుకునే దేవుడు కాదు. అలాంటి వారిని చూస్తే యేసయ్య కనికరపడే దేవుడు. ఆయన సహాయం చేయాలని, తాకాలని ఎంతో ఇష్టపడుతులేదండి. ఎందుకంటే యేసయ్య దృష్టి ఓసు చేయగల వారి మీదనే ఉంది. యేసయ్య దృష్టి ఓసు చేయగల వాని మీదనే ఉంది. అతడు అనేక దినముల నుంచి ఆ ఓసు చేత చాలా బాధపడుతున్నాడు సంగతి తెలిసింది యేసయ్యకి. అనేక మార్లు కునిగిపోతున్నాడు విషయం యేసయ్యకి తెలుస్తుంది. అనేక మార్లు నలుగురిలో సమాజంలో తిరగలేకపోతున్నాడు, సమాజంలో సరైనటువంటి స్థితిలో పని చేసుకోలేకపోతున్నాడు అనే విషయము యేసయ్యకి తెలుస్తుంది. కనుక వెంటనే అతన్ని లేపి అతన్ని బాగు చేశాడు. అవును నా ప్రియ సహోదరుడా, నీవు ఇన్ని రోజుల నుంచి నిద్రలేమి చేత బాధపడుతున్న విషయము ఈ రోజు యేసయ్యకి తెలిసింది. ఈ రోజు నువ్వు అనేక దినముల నుంచి నిద్ర పట్టడం లేదు. అనేక దినముల నుంచి నీకు నిద్ర పట్టినందువలన నీ శరీరము బలహీనమైపోయింది, నీ శరీరము కృషించిపోతుంది, నీకు సరిగ్గా ఆకలి పుట్టడం లేదు, సరిగ్గా నువ్వు పని చేయలేకపోతున్నావు, సరిగ్గా నీ యొక్క శరీర అవయవాలు పనిచేయక ఎంతో కృంగిపోతున్నాయి, ఎంతో బలహీనమయ్యానంటే విషయము యేసుక్రీస్తు ఈరోజు తెలుస్తుంది. అమ్మ, బాబు, సహోదరుడా, ఈరోజు నీకు నిద్ర పట్టలేదని భయపడుతున్నావు, నిద్ర రాలేదని నువ్వు కన్నీళ్ళు పెడుతున్నావు. అయితే ఈరోజు నీ కన్నీళ్లను చూశాడు దేవుడు. నీ కన్నీళ్లను చూసి ఈ వర్తమానం ద్వారా నిన్ను బలపరచాలని, ఈ వర్తమానం ద్వారా నిన్ను లేపాలని, ఈ వర్తమానం ద్వారా నిన్ను స్వస్థపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడమోకు. నిన్ను ఎవరు ఏమంటున్నారో ఈ రోజు నుంచి వాళ్ళు ఎవరు కూడా నిన్ను ఏమి అనరు. ఏ దాంట్లో నువ్వు ఓడిపోయావో దానిలో నువ్వు గెలుపు పొందుతావు. నీ పిల్లలు నీ మాట వినకపోయినా ఈరోజు నీ పిల్లలు నీ మాట వింటారు. నీవు సమాజంలో నీకు మంచి పేరు లేదా, ఈరోజు సమాజంలో అందరూ నేను గౌరవిస్తారు. నీ బంధువులు ఎదుట నీకు గౌరవము దక్కుతుంది. నీవు నీ పనులన్నీ కూడా సఫలమవుతాయి. ఎందుకంటే నా దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ఈరోజు నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేను ఆనాడు ఈనాడు ఒకే రీతిగా ఉన్నా. ఆ రోజు గుడ్డివానికి చూపునిచ్చింది నేనే, గుడ్డివాడిని నడిపించింది నేనే, పచ్చివాతం గల వ్యక్తిని బాగు చేసింది నేనే, 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని బాగు చేసింది నేనే, సేనా దయములు పెట్టిన వాడిని బాగు చేసింది నేనే, బెతెస్దా కోనేటి దగ్గర పడిన వ్యక్తిని బాగు చేసింది నేనే. ఆ దేవుడును ఈరోజు నేను నీ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే నువ్వు అనేక దినముల నుంచి నిద్ర పట్టక నువ్వు సతమతం అవుతున్నావు. నిద్రలేమితో నీ శరీరము కృషించిపోయింది. నిద్రలేమితో సరైనటువంటి స్థితిలో నువ్వు పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నావు, నలుగురు తిరగడానికి ఇబ్బంది పడుతున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు,
నేను నిన్ను బాగు చేస్తాను. దేవుడు ఒక మాట చెప్పితే అది ఎప్పటికి కూడా నిరార్థకము కాదు. దేవుడు చలవిచ్చినట్టు మాట అది పని చేయకుండా అది వాపస్ ఎప్పటికి రాదు. దేవుడు తన మాటను పంపించినా, దేవుడు తన మాటను చెప్పినా, ఆ చెప్పిన మాట ఆ పని చేయకుండా ఎప్పటికీ కూడా తిరిగి రానే రాదండి. అది దేవుని యొక్క వాక్యం గొప్ప శక్తి అంటున్నది. ఏదైనా వెనక్కి రావచ్చు, కానీ దేవుని వాక్కు ఒక్కసారి పంపించితే అది ఎన్నటి కూడా వెనక్కి రాదు. అది ఎన్నటికూ పని చేయకుండా అది వ్యర్థంగా ఉండదు. పని చేయకుండా అది తిరిగి రాదు. అది పని చేసే వెళుతుంది, పని చేసే తీరుతుంది. దేవుడు పంపినట్టు మాట ఎప్పటికీ నిరార్థకం కాదు. ఈరోజు దేవుడు నీ దగ్గరకు ఒక మాటను తీసుకొని వచ్చాడు. నువ్వు ఉన్న చోటుకి దేవుడు ఒక మాటను తీసుకొని వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను. ఆనాడు ఎంతో మందిని బాగు చేశాను, ఈనాడు నిన్ను బాగు చేస్తాను. ఆనాడు ఎంతో మందిని లేపాను, ఈరోజు నిన్ను లేపుతాను. ఆనాడు ఎంతో మందిని ఆశీర్వదించాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆనాడు ఎంతో మందిని ఓదార్చాను, నేను నిన్ను ఓదారుస్తాను. ఆ రోజు అనేక మంది నేను ఇచ్చాను, ఈరోజు నీకు కూడా ఇస్తాను. అనేక మంది దుఃఖంలో ఉన్న వారందరూ కూడా నేను ఓదార్చాను, ఈరోజు నిన్ను కూడా ఓదారుస్తాను అని ప్రభు నీ దగ్గరికి ఆయన మాటను పంపుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే ఈ మాటను నువ్వు నమ్మితే, ఈ మాటను నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకుంటే, ఈ మాటను నీ నోటితో నువ్వు పలకగలిగితే, ఈ రోజు దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పంపుడన్న మాట, నేను యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మావు. ఈరోజు నువ్వు నమ్మి ఈ మాటను బట్టి, అవును నా దేవుడు ఆనాడు ఈనాడు ఒకే రీతిగా ఉన్నాడు, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. నా యేసుక్రీస్తు ఎన్నడు మారడు. నన్ను మరి ఆనాడు ఎంతో మందిని బాగు చేశాడు. ఆ శక్తి ఆయనకున్నది, ఆయనలో ఆ ప్రేమ ఉన్నది, ఆయనలో ఆ కృప, ఆయన దయ ఉన్నది. ఆయన ఎంతో మంచి మనసున్నటువంటి దేవుడు ఈరోజు నా దగ్గరకు వచ్చాడు. ఆయన మాట నా దగ్గర పంపించాడు. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను, ఈరోజు నా నోటితో పలుకుతున్నాను. అది నా జీవితంలో దేవుడు కార్యం చేసినాడు. నాకు ఇక నా ఏ చింత లేదు, ఇక ఏ దానికి భయపడను, ఇక ఎవరు ఏమన్నా అనుకున్నా కూడా నేను ఎప్పుడు కూడా దిగులు పడను, నేను కన్నీళ్ళు విడవను, నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నా యేసుక్రీస్తు నా నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండి ఆనాడు బాగు చేసిన దేవుడు ఈరోజు నన్ను కూడా బాగు చేశాడని నేను నమ్మాను అని ఈరోజు నువ్వు విశ్వసించి నీ నోటితో పలికితే ఈరోజు నీ బాధలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ప్రశాంతంగా నువ్వు నిద్రపోతావు. ఈరోజు ప్రశాంతంగా నువ్వు రాత్రి వేళ ప్రశాంతమైనటువంటి మరి నిద్ర నీ రోజు నీవు పొందుకుంటావు. నిద్ర లేక నువ్వు అనేక దినం నుంచి బాధపడుతున్నావు కదా, నిద్ర లేక అనేక దినం నుంచి నువ్వు భయపడుతున్నావు కదా. చీకటి అయ్యే సమయానికి ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి రాత్రంతా కూడా కనిపెట్టుకుని రాత్రంతా ఏడుస్తూ రాత్రంతా మరి అనేకమైన ఆలోచన చేస్తూ కూర్చుంటున్నావు కదా. ఇక ఈ రోజు నుంచి నువ్వు కూర్చోవు, ఈ రోజు నుంచి నువ్వు చింతపడవు, ఈ రోజు నుంచి నువ్వు బాధపడవు, ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు కలతపడవు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీచుకున్నటువంటి దేవుడు ఈ రోజు నుంచి నీ దగ్గరకు వచ్చే నేను ఓదార్చడానికి నీ చెంతకొచ్చాడు. భయపడమోకు నా ప్రియ సహోదరుడా, చింతపడమోకు. ఈరోజు నీకు దేవుడు తన యొక్క కృప నీకు అనుగ్రహించి ఈ రోజును నిన్ను ప్రేమించి ఆయన ఈ మాటల ద్వారా నిన్ను హెచ్చరించి బలపరిచి నేర్పించి ఈరోజు దేవుడు నిన్ను తాకాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిన్ను దేవుడు తాకాడు, దేవుడు నిన్ను ముచ్చాడు. ఈరోజు దేవుడు నీ సన్నిధికి వచ్చి నిన్ను ఓదార్చాడు. ఆయన గాయపడాస్త్రం నీ పైన ఉన్నది, ఆయన స్వస్థత నీకు కలిగించాడు. నిద్రలేమి అన్నది ఒక భయంకరమైనటువంటి వ్యాధి లాంటిదే కనుక ఆ వ్యాధి నుంచి ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. ఆ వ్యాధి నుంచి ఈరోజు దేవుడు నిన్ను వైదొలిగించాడు. నా దేవుడు నిన్ను ప్రేమించాడు. నా ప్రియ సహోదరుడా, కనుక నువ్వు భయపడమోకు. ఈ యొక్క ఉదయకాలమున దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను స్వస్థపరిచాడు. కనుక నీ నోటితో ఒప్పుకో, అవును ప్రభువా, నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడవయ్యా. ఆనాడు గుడ్డివాడిని బాగు చేసావు, కుంటివాడిని బాగు చేసావు, మోగవాడిని బాగు చేసావు, చెవిటివాడిని బాగు చేసావు, చనిపోయిన వాడిని బ్రతికించావు, దయములు బట్టి వాడిని విడిపించావు, పాపులను క్షమించావు తండ్రి.
గొప్ప నత్తని, శక్తిగల నత్తని ప్రభా, యెహోవా రాఫావు నీవే, పరమ వైద్యుడు నీవే. కనుక ఆనాడు, నిన్న, నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడా, ఈరోజు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడావు. అవు నన్ను హెచ్చరించావు, నన్ను నా బలహీనతల నుంచి విడిపించావు. కనుక నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నువ్వు ఒప్పుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఈ మాట చొప్పున నువ్వు ఒప్పుకోవాలి. దేవా, నన్ను బాగు చేశావు తండ్రి, స్తోత్రం. నన్ను ముట్టావు ప్రభు, స్తోత్రం. నా నిద్రలేమిని తొలగించావు ప్రభు, స్తోత్రం. నా యొక్క బలహీనతల నుంచి తొలగించావు. ఈరోజు నాకు నార్మల్గా నిద్ర నాకు కలిగింది ప్రభు. ఇదిగో నాతో నేను నిద్రపోతున్నాను ప్రభు. ఈరోజు నాకు మంచిగా నిద్ర వస్తుంది ప్రభు. దేవా, నా ఎందుకంటే నా యేసయ్య నన్ను బాగు చేశాడు, నా యేసయ్య నన్ను ముట్టాడు. నా యేసయ్య మాట నిరర్థకం కాదు, నేను నమ్ముతున్నాను ప్రభు. యేసయ్య నాకు మంచి నిద్ర ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. అయ్యా, నాతో నార్మల్ నిద్ర ఇచ్చిన స్తోత్రం ప్రభా. అయ్యా నాతో నీవే నాకు తోడుగా ఉండి బలపరిచిన స్తోత్రం ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకో. ఈరోజు నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఈ మాటలు విన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగా ఉన్నాడు కనుక ఆనాడు బాగు చేసిన దేవుడు ఈరోజు నిన్ను బాగు చేశాడు. ఈరోజు నమ్ము, ఈరోజు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎదుగో నా తండ్రి ప్రభు, ఉదయకాలమున ఇదిగో నా తండ్రి ప్రభు, నా తండ్రి నిద్ర లేమి ద్వారా బాధపడుతున్నటువంటి పిల్లల నిమిత్తమే ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేశావు. అవును తండ్రి ప్రభు, వారిని కొరకు ప్రత్యేకంగా తను జ్ఞాపకం చేసుకొని వారి నిమిత్తం ప్రార్థించుకున్న తండ్రి, అయ్యా ఈ సమయం నా తండ్రి ప్రభు, నా తండ్రి ఒక అవకాశాన్ని ఇచ్చావు. ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుని దేవుడు నా తండ్రి, ఎంతమంది అయితే నా తండ్రి నిద్రలేమితో నా తండ్రి బాధపడుతున్నారు, దేవుడు నా తండ్రి ఈరోజు అలాంటి నిద్రలేమితో బాధపడుతున్న పిల్లలందరూ కూడా ప్రభా, ఎదుగు నా తండ్రి నార్మల్ నిద్ర మీరు కలుగజేసినందుకు నా తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తగినంత మట్టుకు నా తండ్రి కావలసిన నిద్ర నా తండ్రి ప్రభు నీ బిడ్డకు మీరు కలుగజేసినందుకు నా తండ్రి స్తోత్రం ప్రభా. ఎదుగు నా తండ్రి, అయ్యా 4 గోడల చుట్టూ నా తండ్రి ప్రభు నా తండ్రి చూసుకుంటూ ఉన్నారు. అయ్యా నా తండ్రి 4 గోడల మధ్య నలిగిపోతున్నాడు ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభు నా తండ్రి అతను ఎవరు కూడా పట్టించుకోలేక అతను ఒంటరిగా నా తండ్రి ప్రభా నిద్రలేమితో బాధపడుతున్నాడు, నిద్రలేమితో భయపడుతున్నాడు. నిద్రలేమితో చేత నా తండ్రి ప్రభా శరీరం నశించిపోయింది. నిద్రలేమి ద్వారా నా తండ్రి ప్రభా అనేక సమస్యలు వచ్చాయి. అందుకనే ఈ రోజు నా తండ్రి ప్రభా అతన్ని నువ్వు ప్రేమించావు, ఆమెను నువ్వు ప్రేమించావు. అతని దగ్గరికి నువ్వు వెళ్ళి ఈ రోజు భయపడకము నా కుమారుడా, నీకు నేను సుఖమైన నార్మల్గా నిద్ర నేను కలుగజేస్తాను, నీకు కావలసిన నిద్ర నేను ఇస్తాను అని చెప్పి ఈ రోజు అక్కడికి వెళ్ళి నా తండ్రి ఈ రోజు నా తండ్రి నువ్వు మాట్లాడావు. నేను నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాను కనుక నువ్వు భయపడమోకు బిడ్డ అని చెప్పిన తన బిడ్డలు ఓదార్చినందుకు స్తోత్రం ప్రభా. వాళ్ళన్న ప్రతి బలహీనత యేసు నామములో ఇప్పుడే వెలిపునుగా ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. ప్రతి నిద్ర లేమి యేసు నామములో తొలగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన తన ప్రభా నిద్ర పట్టుకుని చేస్తే ప్రతి దురాత్మలారా యేసు నామములో వెలిపోనుగాక, ప్రతి సమస్యలో వెలిపోనుగాక, ప్రతి అవమానపు వెళ్ళిపోనుగాక, ప్రతి చింతలు తీర్చబడును గాక, ప్రతి అప్పులు తొలగిపోను గాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగును గాక, అవమానంగా ఉన్న వారికి గౌరవం కలుగును గాక, సుఖమైన నత్తని నిద్ర వారికి కలిగించి దేవనత్తని ప్రభా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు అడిగి పొందుకుని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్.